నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. గదిలోకి వెళ్ళి పెయింటింగ్ మీద తెర తొలగిస్తూ వెనుతిరిగి చూసిన శాంతి కలవరపడి బలవంతంగా చూపులు తిప్పుకుంది. రాజా చూపులు చిత్రాన్ని పరీక్ష చేయటం లేదు, శాంతినే చూస్తున్నాడు. ఆమె కలవరపాటు గుర్తించి తను మెల్లగా దృష్టి తిప్పుకున్నాడు. చేతిలోని లెదర్ బ్యాగ్లో నుంచి న్యూస్ పేపర్ చుట్టిన ఒక ప్యాకెట్ను తీసి శాంతి చేతిలో ఉంచాడు. అనాలోచితంగానే ఆమె హస్తాలు ముందుకు సాగి ఆ ప్యాకెట్ అందుకున్నాయి. ఆ తర్వాత ఏమిటిది అనే మీమాంస, వితర్క జ్ఞానం అంతరంగంలో మేల్కొన్నాయి. సందేహంగానే దానికి చుట్టిన దారం తీయబోతూ ఉండగా చేతులతోనే వద్దని వారించాడు రాజా. ప్లీజ్ ఉంచండి మీ దగ్గర, తర్వాత చూద్దురు కానీ, నేను చాలా మనఃపూర్వకంగా తెచ్చాను అది అన్నాడు. శాంతి విశాల నేత్రాలు ఒక్కసారి ఆశ్చర్యంగా పరికించాయి రాజాను. ఆ నేత్రాలలో ఏ బలీయమైన శక్తి దాగి ఉందో మరి. శాంతి అతని అభ్యర్థన తోసేయలేకపోయింది. ఒక్క క్షణం ఆలోచించి మౌనంగా ఆ ప్యాకెట్ను డ్రాయర్ సరుగులో ఉంచేసి తాళం వేసింది. కానీ అదేమిటో కూడని పని చేసినట్టుగా గుండెలు దడదడలాడాయి. రాజశేఖరం రాధామాధవ చిత్రపటాన్ని పరీక్షగా చూస్తూ ప్లేట్లో రంగులు కలుపుతున్నాడు. ఆశ్చర్యంగా వెళ్ళి పక్కన నించుంది శాంతి. అతడు కుంచె కోసం వెతుకుతూ పక్కకు చూసి శాంతిని గమనించి చిన్నగా నవ్వాడు. అదే నవ్వు, శాంతిని బంధించేసే నవ్వు. కుంచె తీసి అందిస్తూ, తప్పులున్నాయా ప్రశ్నించింది మెల్లగా శాంతి. రాజా సమాధానం చెప్పలేదు. ముందు నెమలి కన్ను రంగుకు షేడ్ మార్చాడు. చూసారా, మీరు వేసిన దానికంటే ఇలా బాగుంటుంది, అచ్చు నెమలి కన్ను వర్ణాలు వస్తాయి అంటూ ఆ షేడ్ తేవటానికి ఏ రంగులు మిశ్రమం చేయాలో చెప్పాడు. శాంతి ఆ సవరణను హృదయపూర్వకంగా ఆమోదించినట్లు ఆమె నేత్రాలు చెప్తున్నాయి. ఈ రాధనేత్రాలు చూడండి, ఇలా విస్ఫారితంగా కాక మురళీగానానికి పరవశమై శ్రీకృష్ణ సాన్నిధ్యానికి పులకరించినట్లు అరమోడ్పుగా చిత్రిస్తే ఇంకా బాగుంటుంది అంటూ జాగ్రత్తగా దిద్దాడు. అర్ధనిమీలిత నేత్ర అయిన రాధ ఈసారి ఇంకా కృంగొత్త సౌందర్యం చేకూర్చింది చిత్రానికి. చూసారా, శరీర వర్ణం అంతా ఒకే షేడ్ ఇచ్చారు. మెడ కింద మోచేతుల దగ్గర నీడ పడినట్లు కొంచెం ముదురు రంగు కలపాలి అంటూ చకచక ఆ విధంగా చేసి చూపాడు. చేతులు తుడుచుకుంటూ తృప్తిగా వెనుతిరుగుతూ ఉంటే నవ్వుతూ చూస్తున్న శ్రీహరి, పద్మ కనిపించారు. దానికి గురువైపోయావేమిటి అంటూ నవ్వాడు శ్రీహరి. చల్లారిపోతున్నాయి, ఇకనైనా వీటిని ఉద్ధరించండి అని ఉప్మా ప్లేట్ చేతికి అందించింది పద్మ. ఇంకా మీ మిగిలిన చిత్రాలేవి కాఫీ తీసుకుంటూ అడిగాడు రాజా. అన్నీ మా ఊళ్ళోనే ఉన్నాయి, ఏమీ తీసుకురాలేదు, మళ్ళీ వెళ్ళిపోయేదాన్నేగా నవ్వింది శాంతి. పద్మ అందుకుంది. అబ్బో, ఆవిడ గారి గది చూసి తీరాలి. మేడ మీద ప్రత్యేకం తూర్పు వైపున 2 గదులు ఆవిడవి. ఒకటి డ్రెస్సింగ్ అండ్ బెడ్రూమ్, రెండవది ప్రత్యేకం ఈ చిత్రాల కోసం చదువుకునేందుకు. అది మా మామగారి గది. ఎప్పుడు కొడుకుల్ని కూడా అందులో అడుగు పెట్టనివరైనా. గారాల కూతురు అడగగానే ఇచ్చేసి ఆయన కింద గది తీసుకున్నారు. అందమైన ఉషస్సులు, సుందర సంధ్యారాగాలు తిలకించటానికి శాంతమ్మ గారి గదే బాగుంటుందిట చెప్పింది. అదృష్టవంతురాలు. పిచ్చి అలవాటని తీసి పారేయకుండా కళ్ళకి అంత దోహదం ఇచ్చే పెద్దలు ఉండటం అదృష్టమే అన్నాడు రాజా. మా నాన్నగారు అలా కాదు రాజా. పిల్లలలో ఏ చదువు మీద, ఏ కళ మీద ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉందో గ్రహించి వాళ్ళ మార్గంలోనే వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మమ్మల్ని అలాగే చూశారు. కానీ శాంతి అంటే మరీ గారాబం, అందుకే దాని మాటకు అసలు ఎదురు చెప్పరు అన్నాడు. ఆయనకి మగవారు నిశ్చింత, అత్తగారు మాత్రం ఇంకా పెళ్లి చేయటం లేదని బాధపడతారు అంది పద్మ. వదినా అంది కోపంగా శాంతి. శ్రీహరి నవ్వాడు. కోపం ఎందుకు శాంతి, అది నిజమేగా. మా అమ్మైనా అంత పట్టుదల మనిషి కాదు, చివరికి అందరి మాటలతోనూ ఏకీభవిస్తుంది అన్నాడు రాజాతో. అందుకే 20 ఏళ్ళు దాటినా బొమ్మలు తిమ్మెలు అంటూ మా శాంతమ్మ గారు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంది పద్మ. ఛీ, నీకు అసలేం తెలియదు, అసలు తొందరంతా నీకు అమ్మ మీద తోస్తావు అని రుసరుసలాడుతూ లేచి వెళ్ళిపోతున్న శాంతిని నవ్వుతూ మాటలతోనే అడ్డం పడి ఆపాడు రాజా. లేచి వెళ్ళిపోవటం ఏం మర్యాద? ఇష్టం లేకుంటే విషయం మార్చండి, లేదా వదిన కదా, మీరు ఇంకొక 4 అనవచ్చు ఆవిడ్ని, మీ అన్నయ్య మద్దతు మీకుండనే ఉంది అన్నాడు.
నవ్వేసింది శాంతి. అయినా మా వదిన 4 శతాబ్దాల వెనక పుట్టవలసింది, ఇప్పుడు కాదు. మరి ఇన్ని శతాబ్దాల ముందు పుట్టినా నాలో నేనేమిటి ఇంచుమించు మన దేశంలో ప్రతి స్త్రీ ఇలాగే ఉంటుందని నా అభిప్రాయం అంది పద్మ బెంకంగా. కాదు, ముమ్మాటికి కాదు. నీలా పెళ్ళి పిల్లలు అంటూ తప్పించేవాళ్ళు తక్కువ అవుతారా నాటికానాడు అంది. అందుకు జవాబు రాజా ఇచ్చాడు. లేదు శాంతి, మీ వదిన మాటే నిజం. ఎన్ని శతాబ్దాలు గతించినా, నాగరికత విజ్ఞానాలు ఎంత అభివృద్ధి చెందినా అవి కేవలం వేషభాషల్లోనూ జీవన సౌకర్యాలు అమర్చుకోవటంలోనూ అంతే. కానీ మన అంతర్గత సంస్కృతి మన పురాణ ఇతిహాసాల్లో చదివినట్లే ఉంది. శాంతి మాట్లాడలేదు. నేల వైపు చూస్తూ కూర్చుంది. ఏం కోపం వచ్చిందా శాంతి అన్నాడు రాజా మెల్లగా. తల అడ్డంగా ఊపింది. కానీ మీ అభిప్రాయాలతో ఏకీభవించలేను అంది. శ్రీహరి కలగ చేసుకున్నాడు. పోనీరా, వాదన వలన అభిప్రాయాలు మరింత బలపడతాయే కానీ చెలించవు. జీవితంలోని కొన్ని కఠోర సత్యాలు అనుభవపూర్వకంగా తెలిసిన నాడు మార్పు దానంతటదే లభిస్తుంది. ఈ వ్యర్థవాదాలు కట్టిపెట్టి ఎటైనా షికారు వెళ్దామా అన్నాడు. ఓ, నేను సిద్ధం. వారం రోజులు సెలవు పెట్టాను నేను నీకోసం అన్నాడు రాజా. థ్యాంక్స్ అంటూ త్వరగా బయలుదేరండి పద్మ అన్నాడు శ్రీహరి. రాత్రి భోజనాలయ్యి అందరూ పడుకున్న తర్వాత శాంతి తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది. షికారు వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులైనా మార్చకుండా ఆత్రంగా ఆ ప్యాకెట్ తీసింది. గుండెలు దడదడలాడాయి. విప్పు చూడటానికి ధైర్యం చాలలేదు. కూడని పని చేశానా అని పదే పదే తర్కించుకుంది. కొంతసేపు రాధామాధవ చిత్రం దగ్గర నిల్చుని రాజా ఇచ్చిన ఫైనల్ టచెస్ చూస్తూ ఉండిపోయింది. వెళ్ళి మళ్ళీ మంచం మీద కూర్చుని ఏమైతే అయ్యిందనుకుంటూ మొండి ధైర్యంతో విప్పింది. చూస్తూనే ఉద్వేగం, ఉత్సాహం, ఆశ్చర్యం ముప్పిరికొని కొద్దిసేపు కనురెప్పలు కదలటం మానేశాయి. గుండె వేగం హెచ్చింది. 2 చిత్రపటాలు. ఒకటి తాను ముగ్ధురాలే తిలకించిన నిర్మలమూర్తి, గురుదేవుడు రవీంద్రుడు. శాంతికి రాజా అని రాశాడు కింద. 10,000 రూపాయలను కూడా తృణీకరించి ప్రాణప్రదంగా పదిలపరుచుకున్న చిత్రం తనకు కానుకగా ఇచ్చాడు. రెండవది లేత గులాబీ దుస్తుల్లో ఉన్న లతాంగి. రాధామాధవులను తన్మయురాలే తిలకిస్తున్నది. కొద్దిగా తల వంచి చెక్కిట చేయి చేర్చి విశాల నేత్రాలు కల ఆ సుందరి ఇంకెవరు? ఆ రూపం తనదేనని గ్రహించడానికి శాంతికి ఏమాత్రం ఆలస్యం కాలేదు. అందుకే కాబోలు క్రితం రోజు అతడింటికి వెళ్ళినప్పుడు ఆ చిత్రం ఎవరితో చెప్పుకోమని కొంటిగా అడిగాడు. ఎవరో తెలుసుకుందుకు 2 రోజులు ఆగమని అర్ధయుక్తంగా చెప్పాడు. ఎంత చిత్రుడు! అయినా ఇదెక్కడి ధైర్యం? అతడెవరు, తనెవరు? 2 రోజుల పరిచయానికే ఈ చనువేమిటి? స్నేహితుడి చెల్లెలైనంత మాత్రాన ఈ బహుమతులేమిటి? అతను మంచివాడవునో కాదో అన్నయ్య వదిన చూడకూడదని అతని అభిప్రాయం కాబోలు. అందుకే అప్పుడు చూడనివ్వలేదు. అన్నయ్య స్నేహితులు చాలామంది ఉన్నారు, కానీ ఎవరూ తనతో ఇలా ప్రవర్తించలేదే. శాంతి హృదయం పరిపరి విధాలు పోయింది. నిద్ర పట్టలేదు. నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట అందంగా ఉంది వెన్నెల. చిత్రపటాలు దాచేసి లైట్ తీసి కాసేపు ఆ చీకట్లో నుంచుని వెన్నెల చూస్తూ ఉంటే హృదయం తేలిక పడ్డట్టు అనిపించింది. ఎంతసేపు నుంచున్నా విసుగు అనిపించలేదు శాంతికి. తాత్కాలికంగా ఆ భారమైన ఆలోచనలను దూరంగా నెట్టి లైటు వేసింది. స్టాండ్ మీద రాధామాధవుల్ని తీసి పదిలంగా దాచి కొత్త చిత్రానికి మళ్ళీ ప్లేట్ అమర్చి రంగులు కలుపుతూ ఉంటే నేత్రాలలో రాజా మెదిలాడు. ఏ ఆలోచనలనైతే బలవంతంగా పారద్రోలిందో అవే ఆలోచనలు తిరిగొచ్చి మరింత పటిష్టంగా తిష్టవేశాయి మనసులో. రాజా ఈ సమయంలో ఏం చేస్తున్నాడో? తనలాగే రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్నాడో లేక ఏదైనా చిత్రం గీస్తున్నాడో? అయినా రాయిలాంటి నా మనసు ఎలా అయిపోయిందేంటి? అతడెవరు, నేనెవరు? నాకు అతడిపై ఈ ఆలోచనలు ఏమిటి? ఇక ఆ రోజుకు తన మనసు చిత్రం గీసే స్థితిలో లేదని నిర్ధారించుకొని మెల్లగా లైట్ ఆర్పి పడుకుంది. మర్నాడు నిద్ర లేపటానికి వచ్చిన పద్మ గుర్తు చేసే వరకు తాను క్రిందటి రోజు షైర్కెళ్ళిన మంచి విలువైన దుస్తులతోనే పడుకున్నట్లు శాంతికి గుర్తు రాలేదు. ఆ కొత్త పుస్తకాలను చూస్తుంటే ఎప్పుడో నిద్ర పట్టేసింది అని అబద్ధం ఆడేసింది. కానీ నిద్రలేస్తూనే అబద్ధం ఆడాల్సి వచ్చినందుకు కొద్దిగా బాధపడింది. రాజా ఇచ్చిన చిత్రాలను అన్నయ్యకు వదినకు చూపటమా వద్దా అనే ఆలోచన మరొక వైపు. కానీ ఎందుకో ఆమె మనసు ఆ విషయం రహస్యంగానే ఉంచేయాలని కోరుకుంది. కారణం తనకే తెలీదు. ప్రతిరోజు రాజా వచ్చేవాడు. కానీ వట్టి చేతులతో రాకుండా తోటలో పూలో పళ్ళో కొత్త కొత్త పుస్తకాలు తెచ్చేవాడు. ప్రత్యేకంగా ఎవరికీ కాకుండా బల్ల మీద ఉంచేస్తే
వదిన చనువుగా తీసుకుని శాంతికి కూడా ఇచ్చేది. శ్రీహరికి పద్మకు అతడు ఒక స్నేహితుడు మాత్రమే. కానీ శాంతికి అతడి ప్రవర్తనలో, చేష్టలలో, చూపులలో, మాటలలో అనేక అర్థాలు అస్పష్టంగా దోబూచులాడుతూ కనిపించేవి. ప్రతిరోజు ఊరు చూడటానికి బయలుదేరేవారు. ఆ విహారాల్లో రాజా శాంతి హృదయానికి అతి సన్నిహితంగా వచ్చినట్లు అనిపించింది. ఎన్నోసార్లు శాంతి అడగటానికి ప్రయత్నించింది, ఆ చిత్రాలు ఇవ్వటంలో మీ ఉద్దేశం ఏమిటని. కానీ అవకాశం కలగలేదు. బుద్ధిపూర్వకంగానే రాజా అటువంటి అవకాశం కలగకుండా చేశాడేమో అనిపించింది శాంతికి. 1-2 సార్లు కొద్ది నిమిషాలు ఏకాంతం లభించిన శాంతి హృదయంలోని సందేహం సందేహంగానే మిగిలిపోయింది. సాయం సమయం పెద్ద వాన కురిసి వెలిసింది. ఆఫీసు నుండి నేరుగా శ్రీహరి ఇంటికొచ్చేశాడు రాజా. శ్రీహరి ఇంకా ఆఫీసు నుండి రాలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏమా అనుకుంటూ లోపలికి వచ్చిన రాజాకు చాలా విచిత్రమైన దృశ్యం కంటపడింది. తాను కొత్తగా చిత్రించిన విద్యాధరి దగ్గర విచారంగా నిల్చునుంది శాంతి. టేబుల్ క్లాత్, పక్కదుప్పట్లు అవి సర్దుతూ మెల్లగా గొణుక్కుంటుంది పద్మ. ఏమిటో ముఖంలో స్పష్టంగా విసుగుదల కనిపిస్తోంది. ఇద్దరూ కూడా రాజా రాకను గమనించలేదు. 5 నిమిషాలు పోయాక వెంటిలేటర్ల షట్టర్లు వేస్తూ రాజాను హఠాత్తుగా చూసిన పద్మ, మీరొచ్చారా, నేను గమనించనే లేదే అంది ఆశ్చర్యంగా. ఆ మాటలకు పరాకుగా ఉన్న శాంతి, అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన శ్రీహరి కూడా ఆశ్చర్యంగా చూశారు. ఏం చేస్తున్నారు మరి అంతగా గమనించకపోవటానికి అడిగాడు శ్రీహరి భార్యను. ఏముంది, నేను పక్కింటికి వెళ్ళాను. అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండగా వాన కురవటం ప్రారంభించింది. శాంతి ఇంట్లో ఉంది కదా అని నేను రాలేదు. వచ్చేసరికి ఏముంది, అన్ని గదుల్లోని కిటికీలు, గుమ్మాల్లో నుంచి వానజల్లు కొట్టేసి అన్ని తడిసిపోయి ఉన్నాయి. నిద్రపోతుందేమో పోనీ అనుకుంటే అది లేదు. హోరున ఆకాశం చిల్లులు పడ్డట్టు వాన కురుస్తోంది. పెళ్ళపెళ్ళలాడుతూ ఉరుములు పిడుగులును. గాలికి కిటికీ రెక్కలు తటతట కొట్టుకుంటున్నాయి. ఏమీ వినపడలేదుట. నిశ్చింతగా నిల్చుని బొమ్మ వేసుకుంటోంది. పైగా ఇవన్నీ తడిసిపోయినందుకైనా బాధలేదు. నేను తన మూడు చెడగొట్టేశానట, చిత్రం పాడైపోయిందిట చెప్పింది పద్మ. విస్మయంగా వింటున్న శ్రోతలిద్దరూ శాంతి వంక చూసేసరికి ఆమె అక్కడ లేదు. పక్కనే ఉన్న వరండాలో క్రోటన్ కుండీ దగ్గర స్తంభాన్ని ఆనుకొని నిల్చుని కళ్ళు తుడుచుకుంటోంది. రాజా మాట్లాడకుండా చిరునవ్వుతో ఓ సోఫాలో కూర్చున్నాడు. శ్రీహరి చెల్లెల దగ్గరికి వెళ్ళి మెల్లగా భుజంపై చెయ్యి వేస్తూ శాంతి అన్నాడు. శాంతి మాట్లాడలేదు. గబగబా కళ్ళు తుడుచుకుంది. వెనకనే వెళ్ళిన పద్మ చిన్నపోయిన ముఖంతో, అయినా నేనేం అన్నానని, అంత పరాకేమిటని అంటం కూడా అపరాధమేనా అంది శాంతి చేయి పట్టుకుంటూ. చూడు పద్మ, ఆ చిరాకు పరాకుల సంగతి ఆ ఆర్ట్ తెలిసిన వాళ్ళకే తెలియాలి, కానీ మనకు వింతగానే ఉంటుంది. అయినా శాంతికి చిన్నప్పటి నుంచి అలాగే సాగింది. నువ్వు దాన్ని ఇంకెప్పుడు ఏమీ అనకు అన్నాడు శ్రీహరి. అయినా శాంతి, నువ్వింత బాధపడటం దేనికమ్మా? చనువుగా అమ్మైనా ఆ మాత్రం ఆందోళించదా చెప్పు అన్నాడు. కళ్ళు తుడుచుకుని నవ్విందామె. అబ్బే, కోపమేం లేదన్నయ్యా. మరైతే లోపలికి రా. వస్తానులే, నువ్వు వెళ్ళు. 5 నిమిషాల్లో ముఖం కడుక్కొచ్చి కూర్చుంది శాంతి. అయితే సరస్వతి చిత్రణ ప్రారంభించి అన్నాళ్ళైంది అన్నాడు రాజా నవ్వుతూ. శాంతి ఒకసారి బొమ్మని మరొకసారి రాజాను చూసి ముఖం తిప్పేసుకుంది. అసంపూర్తిగా ఉన్న ఆ చిత్రం గురించి శాంతి బాధపడుతున్నదని, దాని గురించి మాట్లాడకూడదని గ్రహించిన రాజా విషయం మార్చాడు. ఇక్కడ మనం చూడాల్సినవన్నీ చూసేసాం కదా, ఇంకా ఏమైనా ఉన్నాయా? శ్రీహరికి కన్ను గీటి శాంతి మొహంలోకి చూశాడు. ఇంకేమన్నా ఉన్నాయా శాంతి, ఎటైనా వెళ్దామా అడిగాడు చెల్లెల్ని శ్రీహరి. ఏమో నాకేం తెలుసు, అయినా ఇవాళ ఎక్కడికి వద్దు అంది శాంతి ఎటో చూస్తూ. కొంచెంసేపు కూర్చుని రాజా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు, మళ్ళీ ప్రశాంతంగా ఉన్నప్పుడు చిత్రం పూర్తి చేయొచ్చు శాంతి, అట్లా దిగులు పడిపోతావేమిటి అన్నాడు. శాంతి మాట్లాడలేదు. మరీ సుకుమారం లేండి అంది పద్మ నవ్వుతూ. క్షమించండి అక్కయ్య గారు, చిత్రకారులకు చిత్రాలకు మధ్య ఉండేది తల్లి పిల్లల బాంధవ్యం వంటిది. బాధ సహజమే మరి అంటూ వెళ్ళిపోయాడు. ఆ కొత్త సంబోధనకు పద్మ శ్రీహరి ముఖముఖాలు చూసుకున్నారు. ఆ రాత్రి శ్రీహరి, రాజా గురించి నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు భార్యని. మీకున్న అభిప్రాయమే నవ్వుతూ అంది పద్మ. అంటే స్పష్టంగా నా చేత చెప్పించాలనా? కానియండి, స్నేహం బంధుత్వంగా మార్చుకుంటే బాగానే ఉంటుంది, తగినవాడే అంది పద్మ తిరిగి నవ్వుతూ. కొంచెం ఆలోచిస్తూ అన్నాడు శ్రీహరి. అతడికి ఇష్టమేననుకుంటాను. శాంతి విషయం వచ్చేసరికి చాలా కుతూహలం చూపెడతాడు.
అయినా కదిపితే ఎలా ఉంటుందో. ముందు శాంతిని అడగాలి. అన్నిటికంటే ముందు నాన్నగారికి రాసి అనుమతి తీసుకోవాలి అన్నాడు. అన్నిటికంటే ముందు శాంతి అభిప్రాయమే ముఖ్యం. ఆవిడ అసలు పెళ్లి చేసుకోనని నాతో 4 సార్లు అంది పద్మ. ఇదివరకు ఒక సంబంధం విషయంలో అలాగే మాట్లాడింది. అయినా చిన్నతనంలే, చెప్తే ఒప్పుకుంటుందిలే. మర్నాడు ఉదయం పద్మ శ్రీహరి హాల్లో కూర్చుని కాఫీ తీసుకుంటూ ఉండగా, ఇప్పుడు అడగనా శాంతిని భార్యతో అన్నాడు. నేను అదే మీకు జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాను. ఇంతలో శాంతి అటొచ్చింది తలదూకుంటూ. తనకు తానే అన్నయ్య దగ్గర కూర్చుంటూ, ఒకసారి శాంతినికేతన్ చూడాలన్నయ్య, బాగుంటుందట కదూ అంది. అనే నేను విన్నాను, చూద్దాంలే. కాదన్నయ్య, తప్పకుండా వెళ్ళాలి. శాంతినికేతన్ చూశాక నేను వెళ్ళిపోతాను అంది. అన్నా వదినలిద్దరూ ఆశ్చర్యపోయారు శాంతి ధోరణికి. వెళ్ళిపోయే ప్రసక్తి దేనికి శాంతి ఇప్పుడు? వచ్చి 2 నెలల పైన అయింది కదా అన్నయ్య, కలకత్తా చూద్దామని. అదీగాక కొత్తల్లో వదినకు సాయమని వచ్చాను. ఇంకెందుకు? అది నిజమే అనుకో, కానీ ఎక్కడైనా నువ్వు ఇంట్లో ఉండేదానివేగా. చదువని కాలేజీలని ఏమీ లేవు కదా, తొందరేం? నా మీద కానీ కోపం లేదు కదా అంది పద్మ. అవేం మాటలు వదినా, నీకు కొత్త పోయింది కదా. అదీగాక ఏమిటో, నాకు ఈ సిటీస్లోని హడావుడి రణగుణ ధ్వనులు చిరాకు. ఎక్కడా ప్రశాంతత అనేది ఉండదు. మన ఊళ్ళో మన శాంతి నిలయంలో ఎంత హాయిగా ఉంటుంది. శ్రీహరి నవ్వాడు. రేపు పెళ్ళయి మీ ఆయన ఏదైనా పెద్ద సిటీలో ఉద్యోగం అయితే అప్పుడేం చేస్తావే అన్నాడు. శాంతి వదనం ఒక్కసారిగా అరుణిమ దాల్చింది. అది అసంభవం అంటూ చటుక్కున లేచి వెళ్ళిపోయింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరుట అన్నాడు శ్రీహరి నవ్వుతూ. అడగదలుచుకున్న విషయం అడుగునే ఉండిపోయింది. ఆ సాయంత్రం రాజాతో అన్నాడు శ్రీహరి, శాంతినికేతన్ చూడాలంటోంది శాంతి అని. అవును, చూడాల్సిందే. ఇక్కడికి సుమారు 60-70 మైళ్ళ దూరం ఉంటుంది. ఒక ఆదివారం ఉదయమే బయలుదేరి వెళ్తే చూసి రాత్రికి వచ్చేయచ్చు చెప్పాడు రాజా. అయితే ఈ ఆదివారమే వెళ్దాం, ఆలస్యం దేనికి అంది రాజా తెచ్చిన గులాబీలు మాల కడుతున్న శాంతి. సరే అలాగే వెళ్దాం, మేం కాస్త అటు వెళ్ళొస్తాం, రావోయ్ రాజా అని లేచి రాజాతో కలిసి షికారుకు వెళ్ళిపోయాడు శ్రీహరి. మాల కడుతున్న శాంతి కొద్ది నిమిషాల పాటు వాళ్ళు వెళ్ళిన దిక్కే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కలకత్తా వచ్చిన ఈ 2 నెలల కాలంలోనూ ఇలా ఎప్పుడూ జరగలేదు. సాయంకాలం ఎటు వెళ్ళినా నలుగురు కలిసే వెళ్ళటం అలవాటుగా ఉండేది. మీరు వస్తారా అని మాట మాత్రంగానైనా అనకుండా ఆ ఇద్దరు అలా వెళ్ళిపోయారేమిటి అని తలపోస్తూ వదిన వైపు చూసింది. ఆమెకు అసలు ఆ సంగతే పట్టినట్టు లేదు. శాంతి అడిగితే నవ్వి ఊరుకుంది. మళ్ళీ కాసేపటికి ప్రత్యేకంగా చూడాల్సినవేమీ లేవేమో అంది పద్మ. అయినా శాంతికి ఆ సమాధానం తృప్తి కలిగించలేదు. పార్కులో ఓ మూల చెట్టు కింద కూర్చున్నారు శ్రీహరి రాజా. కొద్దిసేపు మామూలు విషయాలయ్యాక శ్రీహరి మెల్లగా చెప్పటం మొదలుపెట్టాడు. చూడు రాజా, మనం చెప్పుకోదగ్గ దగ్గర స్నేహితులం కనుక వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవటానికి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు శ్రీహరి. రాజా శ్రీహరి కళ్ళల్లోకి చూస్తూ నిండుగా నవ్వాడు. ఇన్నాళ్లకు నీకు ధర్మ సందేహం వచ్చిందట్రా, నీ చిత్తం వచ్చిన అడుగు అంటూ హాయిగా పచ్చికలో పడుకున్నాడు. కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. చివరికి రాజా, ఏమిట్రా అంత సందేహం, అడగమన్నానుగా అన్నాడు. అడుగుతాను కానీ ఒక్క షరతు. దీని ఫలితాలు ఎలా ఉన్నా మన మధ్య స్నేహం ఇలా స్నేహంగానే ఉండాలి. ఏమాత్రం మొహమాటాలకు సందేహాలకు తావు ఉండకూడదు అని శ్రీహరి రాజామోహన్లోకి చూశాడు. ఈసారి రాజా నవ్వలేదు, మాట్లాడలేదు. లోతుగా శ్రీహరి కళ్ళల్లోకి చూసి గంభీరంగా తల పంకించాడు అంగీకార సూచకంగా. నువ్వు తగిన వ్యక్తి కోసం నిరీక్షిస్తున్నానన్నావు. శాంతి నీకు నచ్చుతుందేమోనని ఆశపడుతున్నాను అన్నాడు శ్రీహరి. విన్నదే తడవుగా రాజా ఒక్కసారిగా లేచి కూర్చుని శ్రీహరి చెయ్యి గట్టిగా నొక్కాడు. తర్వాత తమాయించుకుని, ఈ వివాహం తప్పకుండా జరుగుతుంది శ్రీహరి. ఇవాళ నేను ఆ విషయం మాట్లాడటానికే నేను ఒంటరిగా బయటికి తీసుకురావాలనుకున్నాను, కానీ నీ అంతటి నువ్వే అడిగావు అన్నాడు. నిజమా? ఆశ్చర్యపోయాడు శ్రీహరి. నిజం శ్రీహరి. ఎందుకో నాకు చూసిన మరుక్షణంలోనే నేను ఇంతవరకు నిరీక్షిస్తున్న కన్య శాంతి అనిపించింది. దక్షిణేశ్వరంలో ఆనాడు ప్రథమంగా చూసిన శాంతి రూపం నా హృదయంలో హత్తుకుపోయింది. అయినా నిర్ణయమైన వరుడు ఎవరైనా ఉన్నారేమోననే అనుమానంతో దగ్గర వాళ్ళెవరూ లేరు. నాకు ఎవరి చేత అడిగించాలో ఎలా అడగాలో తెలియక నాలో నేనే మదన పడుతున్నాను.
కానీ నా సమస్య దైవమే తీర్చాడు. లేకుంటే మన 2 హృదయాల్లోనూ ఒకే భావన కలగటం, అది ఇంత మనోహర వాతావరణంలో ఒకేసారి వెలికి రావటం జరుగుతుందా? రాజా చెయ్యి శ్రీహరి చేతిలోనే ఉండిపోయింది. సరే రాజా, వివాహం దైవ నిర్ణయమే అయినా మానవ యత్నం చాలా ఉండాలి. అయినా నువ్వు ఈ విషయం ఇంత సౌమ్యంగా తేల్చేయటం, అంగీకరించటం నీ గొప్పతనాన్ని చాటుతోంది. అయితే ఈ రాత్రే నాన్నగారికి రాస్తాను, అమ్మను కూడా తీసుకురమ్మని. నిన్ను చూసినట్లు ఉంటుంది, అన్నీ ఇక్కడే నిర్ణయించుకోవచ్చు. ఇది వరలో 1-2 సార్లు నిన్ను చూసినా చాలా కాలమైందిగా. అదీగాక నా స్నేహితుల్లో ఒకరిగా తప్ప అప్పుడు ప్రత్యేక దృష్టితో చూసి ఉండకపోవచ్చును అన్నాడు శ్రీహరి. నిజమే, చూసుకోవటం అవసరం కూడా. కానీ పెద్దవారిని ఇంత దూరం ప్రయాణం చేయించడం దేనికి? పోనీ వారం రోజులు సెలవు పెట్టి మనమే వెళ్దాం. ప్రేమతో మనఃపూర్వకంగా నవ్వాడు శ్రీహరి. నాకు తెలుసు రాజా, నీ హృదయం నవనీతమని. అందుకే ఈ కార్యం సఫలీకృతం చెయ్యమని ఆ 7 కొండల వాడిని అనేక విధాల ప్రార్థిస్తున్నాను. అయితే ఒక్క మాట, నువ్వు నా స్నేహితుడివైనంత మాత్రాన, నీ తరపున అడిగే పెద్దలు లేనంత మాత్రాన నీకు ఏ విధమైన మర్యాద లోపం కానీ, కట్న కానుకల కొరత కానీ జరగనివ్వను. పెండ్లి కుమారుణ్ణి కన్య తరపు వారే వచ్చి చూసుకోవటం ఉన్నత కుటుంబాల్లో ఆచారం. అలాగే జరగని. నీ హోదా తగ్గించుకోవద్దు, అది నాకు ఇష్టం లేదు. నవ్వాడు రాజా. నీకు నాపై గల సదభిప్రాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. మరి లేద్దామా? ఇంతకు నీ ఉద్దేశం ఏమిటో చెప్తే నేను నాన్నగారికి రాత్రే రాస్తాను. అరే చెప్పాను కదా, ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో అన్నాడు రాజా. సరే, అది అంగీకారం. మరి కట్నం? అసంపూర్తిగా వదిలేశాడు శ్రీహరి. రాజా మొహం గంభీరమైపోయింది. అయితే నేను అటువంటి వాడిని అనుకున్నావా? కట్నం వ్యాపారం అంటే నాకు పరమ అసహ్యం శ్రీహరి. ఈ పాడు పద్ధతుల వల్లనే సరైన జంటలు కుదరటం లేదనుకుంటాను. నాకు తెలుసునయ్యా, కోపం తెచ్చుకోకు మరి. కానీ నాన్నగారు కూతుర్ని వట్టినే పంపరు అన్నాడు శ్రీహరి. నన్ను బలవంతం చేయకు, నాకేమీ లోటు లేదు. ఒకరివ్వటానికి నేను అమ్ముడవను. సరే, ఇందులో నా పెత్తనం లేనట్లే నీ పెత్తనమూ లేదు. కన్యాదాత తన కన్యకేమి ఇచ్చుకుంటారో నీకు అనవసరం, మరి మాట్లాడుకో. అంత ఇచ్చుకోలేమని దేవురించాల్సిన పరిస్థితి పోయి పుచ్చుకోమని బ్రతిమాలాల్సి వస్తోంది అంటూ నవ్వాడు శ్రీహరి. ఆ రాత్రి విషయాలన్నీ విన్న పద్మ పరమానంద భరితురాలైపోయింది. శాంతికి చెప్పనా అన్నాడు శ్రీహరి. మీ ఇష్టం. అయినా ఆవిడ స్వభావం ఏమిటో నాకు అంతు పట్టడం లేదు. ఇప్పట్నుంచి ఆవిడ పెంకితనం రేగ కొట్టే కంటే మీ అమ్మగారు నాన్నగారు వచ్చాకనే తెలిస్తే బాగుంటుందేమో. వారైతే కూతురికి చనువుగా ఎన్ని బుద్ధులైనా బోధించుకోగలరు అంది. నిజమేలే, భార్య సలహాను ఆమోదించాడు శ్రీహరి. శనివారం సాయంత్రం ఆఫీసు నుండి తిన్నగా శ్రీహరి ఇంటికి వచ్చేశాడు రాజా. రేపు శాంతినికేతన్ వెళ్లే ప్రయాణంలోనే ఉన్నారా అంటూ. ఈ శాంతమ్మ గారు మర్చిపోనిస్తుందా అంది పద్మ నవ్వుతూ. కూర్చోబోయి నిల్చునే మాట్లాడతావేంటి అన్నాడు శ్రీహరి తన గదిలో నుంచి వస్తూ. రాజా కూర్చున్నాడు. 4 రోజుల నుంచి రావటం లేదు, సిగ్గుపడుతున్నారా అంది పద్మ చనువుగా. రాజా నవ్వి ఊరుకున్నాడు. కానీ అతడి కళ్ళు శాంతి కోసం గాలిస్తున్నాయి. ఆ సరస్వతి విగ్రహం పూర్తి చేస్తోంది మీ శాంతి అంది తిరిగి పద్మ. తన చూపుల భావం పద్మ కనిపెట్టేసినందుకు రాజా ముఖం లజ్జాభారంతో వాలిపోయింది. ఏంటి పద్మ, అతన్ని మరీ ఆడించేస్తున్నావు? నీకు తమ్ముడైతే అయ్యాడు కానీ నా స్నేహితుడిని మర్చిపోకు అన్నాడు శ్రీహరి. అంతలో శాంతి అక్కడికి రావటంతో సంభాషణ ఆగిపోయింది. గుడ్ ఈవినింగ్ అంది శాంతి అలవాటైన ధోరణిలో. రాజా చిరునవ్వుతో తల పంకించి ఊరుకున్నాడు. తనను చూసిందే తడవుగా అనేకం మాట్లాడే రాజా ఎందుకలా మౌనంగా ఉన్నాడో శాంతికి అర్థం కాలేదు. రేపు మన విశ్వభారతి ప్రయాణం ఖాయమే కదూ అడిగింది శాంతి తిరిగి. ఓ అన్నాడు రాజా. అంత మందకుడిగా ఉన్నారేమండి? ఏ సీనియర్ ఆఫీసర్ అయినా కొంచెం కారం తినిపించారేమిటి అంది శాంతి మళ్ళీ నవ్వుతూ. ఎంత కారం తిన్నా మైసూర్పాకు వంటి నీ మాటలు వినగానే పోతుందిలే అని నవ్వాడు రాజా. అతడి అతి చనువు చూసి నిర్ఘాంతపోయింది శాంతి. ఆమె ఇంకా ఆలోచనల నుంచి తేరుకోకుండానే వెళ్తాను శ్రీహరి, నేను వేకునే వస్తాను, సిద్ధంగా ఉండాలి అని లేచాడు రాజా. పోనీ వెళ్ళకపోతేనేమో ఇవాళ ఉండిపోకూడదు శ్రీహరి పద్మ ఒకేసారి అన్నారు. తల అడ్డంగా ఊపి నవ్వేశాడు రాజా. కతికితే అతకదుట, అదీగాక ప్రయాణం ఏర్పాట్లు చూడాలిగా అని వెళ్ళిపోయాడు. ఆ మాటలేమిటో శాంతికి ఎంత ఆలోచించినా బోధపడలేదు. అన్నయ్యను వదినను మార్చి మార్చి చూసింది.
వాళ్ళేదో ఆ సంగతి మర్చిపోయినట్లు ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటున్నారు. కాసేపు కూర్చొని నిశ్శబ్దంగా అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది శాంతి. అప్రయత్నంగానే రాజా బహుకరించిన చిత్రాలను పైకి తీసి కాసేపు పరీక్షగా చూసింది. ఎన్నో ఊహలు ఆలోచనలు మెదిలాయి. ఒక్కదానికి నిర్దిష్ట రూపం లేదు. ఎందుకో రాజాను చూడగానే మనసులో ఏమిటో భావాలు చెలరేగుతాయి. గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా అతడితో స్వచ్ఛంగా నిర్భయంగా మాట్లాడలేకపోతుంది. అతడు ఎదుట లేకపోయినా సరే పదే పదే నేత్రాలలో మెదులుతాడు. అతడి చిరునవ్వు అడుగడుగున వెంటాడుతుంది. తనలో ఎన్నడూ లేని ఈ వింత ప్రవర్తన ఎలా కలిగిందో దాని ఆంతర్యం ఏమిటో తనకు తెలియకుండా ఉంది. ఆలోచించుకుంటూ మెల్లగా గది దాటి వరండాలోకి వెళ్ళి పూల కుండీల దగ్గర నిల్చుంది శాంతి. చల్లటి గాలి వీస్తోంది. ఆకాశంలో మేఘాలు అందంగా సభ తీర్చాయి. అబ్బా, శాంతినికేతన్ వెళ్ళొచ్చే వరకు వర్షం కురియకుంటే బావుండును. ఈ ఆలోచన రాగానే ఆ ప్రయాణానికి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకోవాలని గుర్తొచ్చి తిరిగి గదిలోకి వెళ్ళింది. శాంతికి ముందు కలిగిన సందేహం రేపు ఏం దుస్తులు ధరించాలా అని. బీరువా ముందు బట్టలన్నీ పరీక్షిస్తూ అలా నిల్చుంది. ఎంత ఆలోచించినా ఏ దుస్తులు నచ్చలేదు. స్వతహాగా తనకు గులాబీ రంగు దుస్తులంటే ఎక్కువ ఇష్టం. కానీ రాజా ఆ దుస్తుల్లో ఉన్న తన రూపాన్ని చిత్రించి కానుకగా ఇచ్చాక ఎందుకు అవి తిరిగి ధరించడానికి సిగ్గుగా ఉంటుంది. సరే, ఆ సమయానికి ఏవి నచ్చితే అవే కట్టుకోవచ్చు. మిగిలినవి చూద్దామనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకుంది. కెమెరాలో కొత్త ఫిల్మ్ వేసి సిద్ధంగా టేబుల్ మీద ఉంచింది. దీపాల వేళ అయిందనుకుంటూ గదిలోనూ వరండాలోనూ లైట్లు వేసింది. తర్వాత ఏం చేయాలో తోచలేదు. రవీంద్రుడి నివేదన తీసి చదువుతూ వరండాలో నిలబడింది. వదిన భోజనానికి పిలిస్తే వాచి చూసుకుంది. 7 గంటలైంది. వెలుగు ఉండి ఉండని సంధ్యవేళ నుంచి అప్పటి వరకు సుమారు 2 గంటల కాలం పైగా అలా నిలబడే చదువుతున్నదన్నమాట మైమరచి. తన పరధ్యానానికి తానే నవ్వుకుంటూ భోజనానికి వెళ్ళింది. రేపు శాంతినికేతన్ చూసేస్తే ఎల్లుండి నన్ను పంపించేసే అన్నయ్య అంది ఎదురుగా కూర్చుని భోజనం చేస్తున్న శ్రీహరితో. వెళ్దుగాలేవే, ఏదో పారాయి చోట్లాగా వెళ్తానని ఒకటే గొడవ అన్నాడు. శాంతి వెంటనే ఏమీ మాట్లాడలేదు. తిరిగి శ్రీహరే, నీకేమో ఇక్కడ ఉండాలని లేదు, నాకు మాత్రం నిన్నెప్పుడు ఇక్కడే ఉంచుకోవాలని ఉంది అని నవ్వుతూ చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు. రాత్రి పడుకోబోయే ముందు అలారం పెట్టుకోవటానికి టైం పీస్కు కీ ఇస్తోంది శాంతి. పెందలాడే రాయవాలిగా, త్వరగా పడుకో శాంతి, ఎక్కువసేపు మేలుకోకు అంది పద్మ శాంతి గదిలోకి వచ్చి కూర్చుంటూ. వదిన, ఇందాక రాజా మాటలు నాకు అర్థం కాలేదు అంది శాంతి వదిన దగ్గర కూర్చుంటూ. ఏమన్నాడు? నాకు జ్ఞాపకం లేదే అంది పద్మ ఏమీ ఎరగనట్లు. ఇవాళ అతని ధోరణి ఏమిటో నాకు కొత్త అనిపించింది వదిన. ఎంతో మర్యాదగా మాట్లాడేవాడల్లా నువ్వు అని ఏకవచనంతో మాట్లాడాడు. ఇవాళ విష్ చేస్తే తల పంకించి ఊరుకున్నాడు మహాగర్వంగా. శాంతి అహం దెబ్బతిన్నట్లు ఆమె నేత్రాలు కంఠస్వరం స్పష్టంగా చెప్తున్నాయి. పద్మ లోలోన కలవరపడింది. శాంతికి ఆ విషయం తెలియదు. తెలిసిన రాజా సిగ్గును చనువును మరొక విధంగా అపార్థం చేసుకుని ఆమె ఆగ్రహం పెంచుకోవటం పద్మకు బాధనిపించింది. ఇంకా కూర్చుంటే సంభాషణ ఎంతవరకు వస్తుందో అన్న భయంతో పద్మ కూర్చున్న చోటు నుంచి లేచింది. ఎందుకు అతడు అన్యమనస్కంగా ఉన్నాడు శాంతి? అంత మాత్రానికి అపార్థాలు దేనికి? అతడు చాలా మంచివాడు. దానికేం కానీ త్వరగా పడుకో అంటూ వెళ్ళిపోయింది. ఎన్ని చీరలు మార్చినా ఏదీ నచ్చలేదు శాంతికి. ఆఖరికి పాలనొరుగు లాంటి తెల్లటి వస్త్రాలు ధరించి బయలుదేరింది. ఇంతకాలానికి చూడబోతున్నాను, ఏనాటి నుండో చూడాలనుకున్న శాంతినికేతనాన్ని అనుకుంటూ ముస్తాబు మోగించి తలుపు తీసి హాల్లోకి వచ్చింది. ధరించిన దుస్తుల ధవళవర్ణంతో పోటీ పడుతున్నట్లుంది ముంగురులలో ముడిచిన శ్వేత పుష్పమాలిక. హాల్లో కూర్చున్న రాజా ఒక్క క్షణం శాంతిని రెప్పవాల్చకుండా చూసి, అబ్బా, సరిగ్గా గంట పట్టింది మన ముస్తాబుకు అన్నాడు. శాంతి కొద్దిగా నవ్వి వెళ్ళిపోబోతూ ఉంటే చుట్టూ చూసిన రాజా, నిజంగా ఎంత అందంగా ఉన్నావు శాంతి, శాంతినికేతన్కు శాంతి దూతలా వెళ్తున్నావు అన్నాడు. గతుక్కుమంది. ఏమిటి ఇతడి అతి చనువు, ఎంత మంచివాడు అనుకున్నానేచ్చి అని లోలోన అనుకుంటూ తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది సిగ్గుగా భావించి నవ్వుకున్నాడు రాజా. దారిలో శ్రీహరి చెల్లెల్ని అనేక ప్రశ్నలు వేశాడు. అంత సంతోషంగా బయలుదేరి ఇంత ముభావంగా ఉన్నావేమే, ఆ దృశ్యం చూడు, ఆ భవనం చూడు అంటూ ఎన్నో కబుర్లు చెప్పాడు. ఇంతకు అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా, నాన్నగారి మీద
అని హాస్యం చేశాడు. అయినా శాంతి హృదయం కరగలేదు. అందరితోనూ ముభావంగా ఉంది. రాజా మాత్రం ఎప్పటి హాస్య ధోరణిలోనే సరదాగా ఉన్నాడు. బోల్పూర్ సమీపంగా ట్యాక్సీ దిగి టాంగా ఎక్కారు. ఇరుకుగా ఎగుడు దిగుడుతో ఉన్న ఆ బాట చాలా చిరాకు అనిపించింది. ఛా, ఇంకా ఈ బాట ఇలాగే ఉండటం చాలా విచారకరం అన్నాడు రాజా. అవును బాబు, ఏమిటి దారి మరి ఇలా ఉంది అంది పద్మ విసుగ్గా. అంటే అది మన ఓర్పుకు పరీక్ష అన్నమాట. గొప్ప పుణ్యక్షేత్రాలకు కానీ పవిత్ర ప్రదేశాలకు కానీ వెళ్ళే మార్గాలన్నీ దుర్గమంగానే ఉంటాయి. కష్టం తర్వాత సుఖం ఉన్నదని నిరూపిస్తాయన్నమాట అంది శాంతి. శభాష్ శాంతి, నా చెల్లెలు అనిపించావు శ్రీహరి కొంటెగా పద్మను రాజాను చూస్తూ అన్నాడు. మహాప్రభో, ఒప్పుకున్నాం. మీరు మీ చెల్లెలు చాలా గొప్పవాళ్ళు. మా తమ్ముడు ఎలా వెగుతాడో గాని 2 చేతులు జోడించింది. నీలాగే అన్నాడు శ్రీహరి కొంటెగా కళ్ళు చికిలిస్తూ. ఆపు చేద్దు వదినా, శాంతి విసుక్కుంది. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.